హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లోని ఎక్సర్సైజ్ 5.3లోని సెకండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద సమ్స్ గివెన్ బిలో, అంటే కింద ఇచ్చిన వాటికి సమ్స్ కనుక్కోండి అని చెప్తున్నారు. దీంట్లో 3 బిట్స్ ఉన్నాయి. ఫస్ట్ బిట్ వచ్చి 7 + 10 1/2 + 14 + డాష్ 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 లాస్ట్ టర్మ్ వచ్చి +84. సో మామూలుగా మనము ఇట్లా చూడండి, ఆల్రెడీ ప్లస్లు పెట్టారు, అందుకనే వాళ్ళు ఫైండ్ ద సమ్స్ అన్నారు. ఫైండ్ ద సమ్ ఆఫ్ 10 టర్మ్స్ 10 టర్మ్స్ అట్లా చెప్పలేదు. సో మామూలుగా మనము ఇట్లా లాస్ట్ టర్మ్ ఒకవేళ లేదనుకోండి ఎలా చేస్తాము, మనకు సమ్ ఆఫ్ n టర్మ్స్కి ఫార్ములా తెలుసు. Sn = n/2 ఇంటూ ఫార్ములా ఏమి, Sn = n/2 ఇంటూ 2a + n - 1 ఇంటూ d. ఇలా చేయొచ్చు. కానీ వీళ్ళు ఆల్రెడీ లాస్ట్ టర్మ్ ఇచ్చేశారు. లాస్ట్ టర్మ్ తెలిసింటే కనుక మనకు సమ్ ఆఫ్ n టర్మ్స్కి ఫార్ములా ఈజీ. ఏదది ఇట్లా కూడా చేయొచ్చు, చేయకూడదని కాదు, అట్లా కూడా చేయొచ్చు. కానీ లాస్ట్ టర్మ్ తెలిస్తే మనకు ఫార్ములా ఏమి, n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ a ప్లస్ లాస్ట్ టర్మ్ l. దీన్ని లాస్ట్ టర్మ్ అంటారు, n కానీ an కానీ. సో అప్పుడు ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ చేస్తే సరిపోతుంది. కానీ మనకు వీళ్ళు ఎన్ని టర్మ్స్ n చెప్పలేదు. అలా చెప్పకపోతే మనం లాస్ట్ టర్మ్ an తెలుసు మనకు కదా, దాని నుంచి మనం n కొనుక్కోవచ్చు. సో లాస్ట్ టర్మ్ anకి ఫార్ములా ఏమి, an = a + n - 1 ఇంటూ d. ఏ వాల్యూ ఎంత, ఫస్ట్ టర్మ్ ఆఫ్ అవర్ ap 7 ప్లస్ n వాల్యూ మనకు తెలియదు, n - 1 ఇంటూ d వాల్యూ d = a2 - a1. a2 అంటే 10 1/2 మైనస్ a1 వచ్చి 7. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని నార్మల్ ఫ్రాక్షన్కి మారిస్తే 2 10s 20, 20 + 1 21, 21/2 - 7. LCM వచ్చి 2. ఇక్కడ 21 - 7 2s 14. సో 21లో 14 పోతే 7, 7/2. డిఫరెన్స్ ఎంత వచ్చింది, 7/2. an లాస్ట్ టైం ఏది 84. సో 84 = ఇక్కడ 7/2 పెడదాం. ఓకే, 84 = 7 ఇంటూ 7 ప్లస్ n - 1 ఇంటూ 7/2. ఈ 7ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోకి తీసుకొద్దాం. ఏమవుతుంది, 84 - 7 = n - 1 ఇంటూ 7/2. 84లో 7 పోతే ఎంత, 77 = n - 1 ఇంటూ 7/2. ఈ 7/2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం, అది రివర్స్ అవుతుంది. సో 77 ఇంటూ 2/7 = n - 1. 7 1s 7 11s. సో 11 ఇంటూ 2 22. 22 = n - 1. n ఈ -1ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, 22 + 1 అవుతుంది. సో 23 = n. దీన్ని మనం రివర్స్ చేసుకుంటే n = 23. n వాల్యూ ఎంత, 23 వచ్చేసింది. n వాల్యూ తీసుకెళ్ళి n వాల్యూ, a వాల్యూ, l వాల్యూ. a వాల్యూ ఫస్ట్ టర్మ్, l వాల్యూ లాస్ట్ టర్మ్స్. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన n టర్మ్స్. n వచ్చి ఎంత, 23. సో S23 = 23/2 ఇంటూ ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ ఫస్ట్ టర్మ్ 7 ప్లస్ లాస్ట్ టర్మ్ వచ్చి 84. కావాలంటే మీరు రాయండి, a = 7, l = 84. n అయితే ఆల్రెడీ కనుక్కున్నాం కాబట్టి నాట్ ఎన్ ఇష్యూ. సో దీన్ని సాల్వ్ చేద్దాం. 23/2 ఇంటూ 84 + 7 ఎంత, 1 91. ఇది 2తో 23 కూడా డివైడ్ అవ్వదు, 91 కూడా డివైడ్ అవ్వదు కాబట్టి జస్ట్ మల్టిప్లై చేసేద్దాం. 23 ఇంటూ 91, 23 9 3s 27, 9 2s 18, 19 20, 3902 2093 2093 డివైడెడ్ బై 2. ఇది సమ్ ఆఫ్ దిస్ పర్టికులర్, ఈ పర్టికులర్ ఏపీ యొక్క సమ్ వచ్చి 2093/2. S23 అని ఏంటంటే దీంట్లో ఉండే టర్మ్స్ మొత్తం వచ్చి 23. సో S23, లేదంటే మీరు S అని కూడా రాసుకోవచ్చు, అది మన ఇష్టం. వాల్యూ వచ్చి 2093/2. ఎప్పుడైతే మనకు లాస్ట్ టర్మ్ తెలిసి ఉంటుందో అప్పుడు మనము ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ఏదది n/2 ఇంటూ a + l అని. మళ్ళీ అది పెద్ద ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు, అప్పుడు కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. కానీ ఎవరైతే ఆన్సర్స్ వెరిఫై చేస్తారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎట్లని లాస్ట్ టైం మనం ఇచ్చామంటే వాళ్ళు ఈ ఫార్ములా యూజ్ చేసి ఉండాలి అని, n/2 ఇంటూ a + l ఫార్ములా యూజ్ చేయాలి అని. ఓకే, మన నెక్స్ట్ బిట్ వచ్చి 34 + 32 + 30 + డాష్ 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 + 10. దీన్ని కూడా మనము సిమిలర్గా సాల్వ్ చేద్దాం. ఏమని, ఫస్ట్ సమ్ ఆఫ్ n టర్మ్స్ Sn = n/2 ఇంటూ a + l.
ఏ వాల్యూ ఎంత, ఫస్ట్ టర్మ్ ఆఫ్ అవర్ ఏపీ 34, ఎల్ వాల్యూ లాస్ట్ టర్మ్ ఆఫ్ అవర్ ఏపీ ఎంత 10. మనకు ఎన్ తెలియాలి కాబట్టి ఎన్ వాల్యూ కోసం ఇది ఏఎన్ కదా, ఇది ఏ1, ఇది ఏ2, ఇది ఏ3, ఇది ఏఎన్. సో ఏఎన్కి ఫార్ములా ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏఎన్ లాస్ట్ టర్మ్ ఏదది 10 ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత 34 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి వాల్యూ వచ్చి ఇక్కడ చేద్దాం. డి ఈజ్ ఈక్వల్స్ టు ఏ2 మైనస్ ఏ1. ఏ2 వాల్యూ 32, ఏ1 వాల్యూ 34. 32 మైనస్ 34 ఎంత -2. సో డి వాల్యూ -2. 34ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. 10 మైనస్ 34 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ -2. 10లో 34 పోతే -24 ఈజ్ ఈక్వల్స్ టు ఈ -2 ముందు కూడా రాసుకోవచ్చు ఇంటూ కదా, -2 ఇంటూ ఎన్ మైనస్ 1. ఈ -2ని తీసుకొచ్చి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. ఇప్పుడు అది డివైడ్ చేస్తుంది. -24 బై -2 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ 1. మైనస్ క్యాన్సల్, 2 1s 2 12s. సో 12 ఈ -1ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. 12 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్. 13 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్. దీన్ని రివర్స్ చేస్తే ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 13. ఎన్ వాల్యూ మనకు తెలిసింది కాబట్టి ఎన్ వాల్యూ తీసుకెళ్ళి ఎన్ఏఎల్ వాల్యూస్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన సమ్ వచ్చేస్తుంది. సో ఎస్ 13 ఈజ్ ఈక్వల్స్ టు 13 బై 2 ఇంటూ ఏ వాల్యూ 10 ప్లస్ ఎల్ వాల్యూ ఏ వాల్యూ 34. ఏ వాల్యూ 34 ప్లస్ ఎల్ వాల్యూ 10. 13 బై 2 ఇంటూ 34 ప్లస్ 10 44. 2 1s 2 22s. 13 ఇంటూ 22, 2 3s 6, 2 1s 2 6, 2 6 8 2 286. సో సమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఏపీ ఏదైతే ఏపీ ఇచ్చారో దాని సమ్ వచ్చి 286 ఈజ్ ద సమ్ ఆఫ్ ద పర్టికులర్ గివెన్ ఏపీ. ఓకే, మనకి లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు ఈ పర్టికులర్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా యూజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి -5 ప్లస్ ఆఫ్ -8 ప్లస్ ఆఫ్ -11 ప్లస్ డాష్ ప్లస్ ఆఫ్ -230. దీనికి కూడా సమ్ ఆఫ్ ఈ పర్టికులర్ సమ్ కనుక్కోండి అని చెప్తున్నారు. సో లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి మనకు సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ బై 2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఏ వాల్యూ ఫస్ట్ టర్మ్ ఆఫ్ అవర్ ఏపీ -5, ఎల్ వాల్యూ లాస్ట్ టర్మ్ ఆఫ్ అవర్ ఏపీ -230. సో ఇది ఏ1, ఇది ఏ2, ఇది ఏ3 వేస్తే ఇది ఏఎన్. మనకు ఇప్పుడు ఎన్ తెలియాలంటే మనము ఈ ఏఎన్ నుంచి కనుక్కుంటాం. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏఎన్ వాల్యూ -230 ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ -5 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి వాల్యూ ఎంత, డి ఈజ్ ఈక్వల్స్ టు ఏ2 మైనస్ ఏ1, ఏ2 మైనస్ ఏ1. సో ఈజ్ ఈక్వల్స్ టు ఏ2 వాల్యూ -8 మైనస్ ఆఫ్ ఏ1 వాల్యూ -5. సో -8 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు -3. డి వాల్యూ -3. ఈ -5ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. -230 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ -3. -230లో 5 పోతే -225 ఈజ్ ఈక్వల్స్ టు -3 ఇంటూ ఎన్ మైనస్ 1. ఈ -3ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. -225 బై -3 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ 1. మైనస్ క్యాన్సల్, 3 1s 3 7s 21, 3 5s 15. సో 75 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ 1. ఈ -1ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. 75 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్. 76 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్. దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న డేటాను రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న డేటాను లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోకి మార్చుకోవచ్చు. సో ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 76. ఎన్ వాల్యూ 76. ఈ వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎస్ 76 ఈజ్ ఈక్వల్స్ టు 76 బై 2 ఇంటూ ఏ వాల్యూ -5 ప్లస్ ఎల్ వాల్యూ -230. 2తో డివైడ్ అయిపోతుంది. 2 1s 2 3s 6, 1 2 8s 16. సో 38 ఇంటూ -5 -230 -235.
235 into 38 చేద్దాం. 8 5s 40, 8 3s 24, 28, 8 2s 16, 17, 18, 3 5s 15, 3 3s 9, 10, 3 2s 6, 7, 0, 13, 9, 8, 8 9 3 0. సో ఆన్సర్ ఎంత? ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఉంది, మైనస్ 8930. S76 వచ్చి మైనస్ 8930. సో ఎప్పుడైతే మనకి ఇలాగా లాస్ట్ టర్మ్ ఇస్తారో అప్పుడు ఈ ఫార్ములా యూస్ చేయాలి, n/2 ఇంటూ a ప్లస్ ఎల్. ఓకే, అంతే స్టూడెంట్స్ ఈ వీడియోలో. ఎందుకంటే దీంట్లో 3 బిట్స్ ఉన్నాయి కాబట్టి అలా ఇంకా క్వశ్చన్స్ అన్నీ, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఎక్కువ బిట్స్ ఉన్నాయి, దాన్ని దీంతో మెర్జ్ చేస్తే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. ఓకే, దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.